హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఉల్లిపాయ టమాటో పచ్చడిని తయారు చేసుకుంటున్నాం. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు 2 ఉల్లిపాయలు 1 టమాటోతో ఇలా ఒకసారి పచ్చడి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అన్నం అలానే చపాతీ, రోటీ ఇంకా దోశ, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇలా 2 ఉల్లిపాయలు 1 టమాటో తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలన్నింటినీ ఇలా మనము సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఉల్లిపాయలు కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన పోయేదాకా ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు 7-8 దాకా వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా చింతపండు, ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ దాకా కారం వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇందులో వేసుకుని టమాటా అంతా బాగా మెత్తబడేంత వరకు ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా మనకు కాస్త మెత్తబడడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ టమాటా అంతా బాగా మెత్తబడిపోయింది కదా. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఈ టమాటో, ఈ ఉల్లిపాయలంతా చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లోకి వేసుకొని పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ పచ్చడిని మనము రోట్లో తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఇవన్నీ చల్లారిన తర్వాత ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్నవన్నీ ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా మనము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనము ఈ పచ్చడిని తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇలా తయారు చేసి పెట్టుకుని ఈ పచ్చడిని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పోపు అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న ఈ పోపుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చళ్ళలోకి వేసుకోవాలి. ఇలా ఈ పచ్చళ్ళలోకి ఈ పోపు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమాటో పచ్చడి తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.